హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో దర్శనం అయితే అయిపోయిందని. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆ ఏడుకొండల వాడి దయ అయితే నా మీద ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే 2 సార్లు కళ్యాణం చేసుకున్నాక కూడా నాకు దర్శనం ఇచ్చారు. సో నేనైతే దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాను. మీ అందరికీ కూడా ఆ ఏడుకొండల వాడి దయ అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ మేము ఆ కొండపైన కొన్ని వీడియోస్ క్లిప్స్ తీసుకున్నాము, ఫొటోస్ గట్రా. ఎందుకనో తీసుకోవాలి, మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో తెలియదు, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా. సో అందుకని అయితే ఇవైతే క్లిప్స్ అయితే తీసుకున్నాం. ఇది ఈవినింగ్ 4 or 5 అవుతుంది టైము. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి లిటరలీ ఆ టైం అయింది. మేము తర్వాత దర్శనం చేసుకొచ్చినాక ముందైతే లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్ వీడియో కూడా వస్తూ ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో చూస్తూ ఉండండి. కానీ పిల్లలతో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఒక వాటర్ బాటిల్ అండ్ అలాగే ఏంటంటే మనం ఎక్కువగా బెడ్షీట్స్ ఆర్ ఏదైనా మన పిల్లలకి కంఫర్ట్గా ఏదైతే ఉంటుందో అది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకెళ్లాల్సిందే. ఎందుకంటే మనం తీసుకెళ్ళకపోతే కనుక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే అది ఏ టికెట్స్ ఏమీ లేకుండా వెళ్తే కనుక మనం ఖచ్చితంగా ఇబ్బంది పడతాము. అలాగే లాకర్స్ చెప్పాను కదా, లాకర్స్ కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. పెద్ద పెద్ద లాకర్సే ఉంటాయి. మన సూట్ కేస్ చూపిస్తే అంత సైజ్ లాకర్ అయితే ఇస్తారు మనకి. మన సూట్ కేస్ ఏ సైజులో అయితే ఉందో ఆ సైజ్ సూట్ కేస్ లాకర్లు అయితే మనకి ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటాయి. సో మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. నిజంగా చెప్తున్నాను, ఏడుకొండల వాడి దయ ఎలా ఉంది అని అంటే నిజంగా అక్కడైతే మనకు ₹1 కూడా ఖర్చు అవ్వదు. ఎందుకు ఖర్చు అవ్వదు ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఎందుకు ఖర్చు అవ్వదు అని కూడా ఇప్పుడు చెప్తే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చూడరు కదా. సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి నా ఫ్రెండ్.